అన్న నమస్తే అన్న, ఏం చేస్తుంటారు మీరు? అండి నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 20 నెలలు కంప్లీట్ అయిపోయి 21వ నెల కంప్లీట్, ఈ నెల 12 తోటి 21వ నెల కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి గానీ సంక్షేమం గానీ ఎలా ఉందనుకోవాలంటారు? కూటమి ప్రభుత్వం వచ్చిన ముఖ్య ఉద్దేశమే ఈ రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం కోసం ప్రజల కళ్ళలో ఆనందం చుట్టానికి పనిచేస్తుంది. అదే విధంగా ముందుకెళ్తుంది. కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు నిస్సంకోచంగా ధైర్యంగా బతుకుతున్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు సర్వేగంగా దూసుకెళ్తున్నాయి. కూటమి ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసంతో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అంటే మీరేమో ఆనందంగా ఉన్నారని మీరు చెప్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పడవటం తప్పితే ప్రజలకు చేసిన మేలేం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్న మాట. అందులో వాస్తవం లేదంటారా? లేదు. సూపర్ 6 లో ఏం అమలు కాలేదో చెప్తానండి. పెన్షన్ 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చారా? పిల్లలకి ఎంతమంది పిల్లలకుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చారా? గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా? ఇంకేమి వెనకబడింది? ఏదో ఒక్కటి చెప్పండి. రైతులకి 20,000 ఇచ్చారా? అన్నదాతకి 20,000 ఇచ్చారా? ఏది రైతులు ఏమి అందలేదు? ప్రజలకి ఎందుకు బాధపడుతున్నారు చెప్పనండి. అంటే మహిళలకి ఇస్తా అన్న 1500 ఇవ్వలేదు, అలాగే నిరుద్యోగ భృతి 3000 ఇవ్వలేకపోయింది. ఇది కూటమి ప్రభుత్వం మహిళలకి నిరుద్యోగులకి వెన్నుపోటు పడవటమే కదా అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక 10 పథకాలు అనౌన్స్ చేసినప్పుడు రాష్ట్ర ఆర్థికంగా ఎలా ఉంది, ఆర్థికంగా ఎలా వెనకబడి ఉంది అన్ని సర్దిద్దుకుంటూ 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. నువ్వు పెన్షన్ అనౌన్స్ చేసి 3,000 అని 3,000 చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 4 years 3,000 చేయడానికి ఎందుకు పట్టింది? 4 years నువ్వు ఎందుకు చేయలేకపోయావు? పెంచుకుంటూ వెళ్తానని నువ్వు ఆయన చెప్పిన దాంట్లో కానీ వాళ్ళ మేనిఫెస్టో కానీ చూసుకోమను. ఎక్కడన్నా నువ్వు నేను గ్రాడ్యువల్ గా పెంచుతానన్నావా? 3,000 పెన్షన్ అన్నావు. మేము 4,000 ఇచ్చేసాం కదా, 4,000 ఇస్తాం కదా. తల్లికి వందనం అన్నావు. నువ్వు ఇంట్లో ఎంతమందికి చెప్పలా? అమ్మఒడి అన్నా ఇంట్లో ఎంతమంది చెప్పలా? ఒక్కరికే ఇచ్చావు. మేము అందరికి ఇస్తున్నాం. గవర్నమెంట్ ఉన్న ఆర్థిక వనరులను బట్టి చేసుకుంటా వస్తుంది పనులు. ఇవాళ ఎంప్లాయ్మెంట్ కల్పించాము, 16,000 మంది టీచర్లకు ఇచ్చావు. నువ్వు ఒక్క ఎంప్లాయ్మెంట్ ఇచ్చావా? అదే సార్, మేము 5,40,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. కూటమి ప్రభుత్వం వచ్చి అందులో 1,40,000 మందిని తీసేసింది అని చెప్పి మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు కదా. వాళ్ళు ఇచ్చావు 5 లక్షలు. నీకు పనిచేసే వాళ్ళని రౌడీ మోకల్ని ఎంచుకొని నీకు అనుగుణంగా పనిచేసే వాళ్ళకి నువ్వు ఇచ్చావు. వాళ్ళు ఏమైనా చట్టబద్ధత ఉందా? వాళ్ళకి ఇవాళ రోడ్డును పడ్డారుగా నీ వల్ల. వాళ్ళ 16,000 టీచర్లు అంటే చట్టబద్ధత. అది గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేవాళ్ళు నువ్వు తీలేవుగా. ఒక నాయకుడిగా నిర్ణయిస్తే అదే ప్రజలే తెలుసుకోవాల్సింది ఏంటంటే కుటుంబంలో పెద్దను కానీ నాయకుడిని కానీ ఎన్నుకునేటప్పుడు నాయకుడు ఆలోచన బట్టే పరిపాలన సాగిద్ది. నాయకుడు ఆలోచన బట్టే రాష్ట్రం అభివృద్ధి చెందింది. నాయకుడు ఆలోచన బట్టే రాష్ట్రం సంక్షేమంగా ఉంటది. ఒక నాయకుడిని ఎన్నుకునేప్పుడు ప్రజలు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. ఎందుకు నీ మీద అంత ఒపీనియన్ తో 151 సీట్లు ఇచ్చారు ప్రజలు? రాజశేఖర్ రెడ్డి గారికి ఒక దార్శనికత ఉంది. పొలిటికల్ గా ఇన్ని వైరల్స్ ఉన్నా సరే ఆయనకు ఒక దార్శనికత ఉంది. తండ్రి అనుగుణంగా పనిచేయగలవేమో అన్న ఆలోచనతో నీకు ఇచ్చారు. కానీ నువ్వు పెద్ద నాయకుడు అనో నువ్వు పెద్ద పొలిటీషియన్ అని నీకైతే అధికారం ఇవ్వాలా. చెప్పిందే తండ్రిని మరిపించే పాలన చేస్తాను అని. దాన్ని మరిపించే విధంగా నేను అన్ని రకాలుగా అభివృద్ధి చేశాను, సంక్షేమ పథకాలు తండ్రిని మించి ఇచ్చాను అని చెప్పి ఆయనే చెప్పింది కదా సార్. మరి తండ్రిని మైమర్పిస్తాను, నిజంగా మైమర్పించావు. ఆ తండ్రికి ఉన్న పేరు మొత్తాన్ని పోగొట్టి నీ రౌడీ రాజకీయంతో తండ్రి యొక్క పేరును మొత్తాన్ని చెడగొట్టాను. నీ పక్కన వాళ్ళ కుటుంబం ఉందా? మీ తల్లిగారు ఉన్నారా? మీ చెల్లిగారు ఉన్నారా? ఎవరున్నారు నీ పక్కన? నీ పక్కన రాజకీయంగా సంపాదించుకునే వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారవేత్తలు తప్పితే నీ పక్కన నీ కుటుంబం కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి నమ్ముకొని నీతో పాటు నడిచిన వాళ్ళు వాళ్ళు ఎవరున్నారు చెప్పు? 10 మంది చెప్తాను. బొత్స సత్యనారాయణ ఉన్నారు, అంబటి రాంబాబు గారు ఉన్నారు, ఇలాంటి నాయకులు అందరూ ఉన్నారు కదా. బొత్స సత్యనారాయణ గారు పార్టీ పెట్టగానే రాలా. పార్టీని ఫస్ట్ వ్యతిరేకించిన వ్యక్తి బొత్స గారి పెద్దలు. బొత్స గారు ఎప్పుడు వచ్చారు? బొత్స గారు నేను ఏం మాట్లాడారు, నీ పార్టీని ఏం మాట్లాడారు కూడా నీకు తెలుసు. బొత్స గారు ఎందుకు వచ్చారో కూడా ఆయన తెలుసు. కానీ ఇలా పెద్దగా ఉండాలి కాబట్టి నీ పక్కన అండగా ఉంటున్నాడు కానీ నీ మీద ప్రేమతో ఉంటలా. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా సార్, ఆంధ్రప్రదేశ్ లో ఒక ఏంటంటే గనక రాజధానికి చట్టబద్ధత ఏంటంటారు? అవసరమా అంటారా? ఇప్పుడు చట్టబద్ధత అనేది అసెంబ్లీ వేదికగా చేసే తీర్మానంతో సరిపోదు. మండలికి రావాలి, మండలిలో కూడా ఆమోదం పట్టాలి, అప్పుడే కేంద్రానికి వెళ్ళాలి. ఇప్పుడు కేంద్రం చట్టబద్ధత చేయాల్సిన అవసరం కూడా లేదు కదా దాన్ని అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే మండలి ఆమోదం లేదు కాబట్టి అనే మాట. అసలు ఎలా చూడాలంటారు? చట్టబద్ధత అని ఎందుకు వచ్చిందంటే ఒక మూర్ఖుడిని ఎన్నుకున్నప్పుడు నువ్వు అదే అసెంబ్లీలో ఉండి నేను అమరావతి రాజధానికి నేను ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నా అని చెప్పిన వ్యక్తి నువ్వు ఈ రాష్ట్రాన్ని
వినాశనం చేసి 4 సంవత్సరాలు క్యాపిటల్ లేకుండా నువ్వు దోచుకున్నారని చెబుతున్నావు కదా, అవును. దోచుకున్నారని చెబుతున్నావు. నువ్వు నిజంగా ఇక్కడ క్యాపిటల్ వద్దనుకున్నావు, 3 రాజధానులు అనుకున్నావు, రైతుల దగ్గర తీసుకున్న 33,000 ఎకరాలు ఎందుకు వెనక్కిలేకపోయావు? ఆ స్థలాలు నువ్వు ఎందుకు తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకున్నావు 25,000 కోట్ల రూపాయలు? కాదన్నావు కదా, మళ్ళీ వాళ్ళు 40,000 ఎకరాలు తీసుకుంటున్నారంటావు. నువ్వు అధికారంలో వెలగబెట్టావు 5 సంవత్సరాలు, 33,000 ఎకరాలు రైతులు వెనక్కియచ్చు కదా. అదే అసెంబ్లీని వాడుకున్నావు, అదే స్థలాల్ని తాకట్టు పెట్టి 25,000 రూపాయలు డబ్బులు తెచ్చుకున్నావు లేదా? చట్టబద్ధ ఎందుకు తెస్తున్నాం? మళ్ళీ మూర్ఖుడిని ప్రజలు మోసపోయి ఏమన్నా అవకాశం ఇస్తారేమో. ఇలాంటి మూర్ఖుడు వల్ల రాష్ట్రం వెనకబడకూడదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దాని చట్టబద్ధ కలిపితే నేను వచ్చినా, నువ్వు వచ్చినా, ఇంకెవడొచ్చినా ఇది ఇక్కడి నుంచి పోకూడదనే ఉద్దేశంతో శాసన మండలి అన్నాడు. శాసన మండలిని అసలు లేకుండా చేయాలనుకున్న వ్యక్తి ఎవరు? జగన్మోహన్. నువ్వే కదా. మరి ఇలా శాసన మండలి గురించి నువ్వు చెబుతావు, మాకు తెలియదా? శాసన మండలి ఎలా నెక్కించుకోవాలో, కేంద్రాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలో, ఎలా చట్టబద్ధ తెచ్చుకోవాలో ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం తెలుసు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలుసు, చంద్రబాబు గారు తెలుసు. అంటే ఇప్పటికీ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారే అన్నారు ఆల్రెడీ అసెంబ్లీలో అన్న మాట. జగన్మోహన్ రెడ్డి వస్తాడేమన్న భయం ఇంకా ఉంది ప్రజల్లో అనే మాట ఆయన అన్న మాటను అసలు ఎలా చూడాలంటారు? అదే అసెంబ్లీ వేదిక అన్న మాట. భయం అంటే అతను చేసిన అరాచకాలు, అధికారుల్లో కానీ జనాల్లో కానీ అతను చేసిన అధికారాలు. అతను ఎలా అంటే మనుషుల ఎమోషన్తో మనుషుల మైండ్ ని ఒక క్రిమినల్ గేమ్తో ఆడతాడు. వాళ్ళ మనసులోకి వెళ్ళి గుచ్చుతూ ఉంటాడు. కులాల మధ్య, మతాల మధ్య, దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య విద్వాసం రెచ్చగొట్టి బతికే వ్యక్తి అతను. అతనికి వేరే ఆలోచన ఏం లేదు. అతను ఎప్పుడు ఇంట్లో కూర్చొని మన మహేష్ బాబు గారి సినిమా ఉంది, వీళ్ళను నవ్వుకుంటా ఉంటాడు, జనం చచ్చిపోతే ఆనందపడతా ఉంటాడు. అంత విపరీతమైన లోన ఆ క్రూయల్ మైండ్ బయట కనిపించడు. ఆ నవ్వులోనే మనం గమనించవచ్చు అతను నవ్వులో ఉన్న విషయం ఏంటో ఈ రాష్ట్ర ప్రజల్లో గమనించారు. అతనికి ఎట్టి పరిస్థితుల్లో రాడు. ఇది సత్యం. పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ రాష్ట్ర ప్రజల కోసం ముందుకొచ్చి కూటమి ఏర్పాటు చేశాడో ఆ కూటమిని 15 సంవత్సరాల ముందు నడిపిస్తాడు. ఈ కూటమి 15 సంవత్సరాల అధికారంలో ఉండేట్టు, రాష్ట్రం సంక్షేమంగా అభివృద్ధి చెందేటట్టు చేయగలిగే వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్. అతను ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం అనేది కల్లా. ఇప్పుడు ఓకే, మీరు ఆ అధికారంలోకి రావడం కల్లా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో 2029 అధికారం నాది, నేను వస్తే 2.0 పరిపాలన చూపిస్తాను అనే మాట చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. మరి ఆయన ఈ మాటతోనే నువ్వు ఓడిపోతావు. నువ్వేమన్నావు, నేను వస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్తాను, ఇన్ని సంక్షేమ పథకాలు తెస్తాను, ఇన్ని ఇండస్ట్రీస్ నెలకొల్పుతాననే ఉద్దేశం నీలో లేదు. నేను వస్తే చంద్రబాబుకి సినిమా చూపిస్తాను, పవన్ కళ్యాణ్కి సినిమా చూపిస్తాను, ఈ రాష్ట్ర ప్రజలకు సినిమా చూపిస్తాను, ఈ రాష్ట్రాన్ని వదిలిపోయేటట్టు వ్యాపారస్తులు మొత్తం తరిగి కొడతానంటే ఎవడిస్తాడు నీకు? నువ్వేదైనా చేస్తాను, మంచి పని చేస్తాను, ఎంతకంటే అద్భుతం చేస్తానంటే అవకాశం ఇస్తారు. కానీ నేను చేస్తాను, గొండ్రగొడ్డలతో నరుగుతానంటే ఎవడన్నా వస్తాడా మన దగ్గరికి? రాదుగా. నీ ఆలోచన ప్రజలకు అర్థమవుతుంది కదా. ఇంకా అర్థమైనప్పుడు నిన్ను మళ్ళీ ఎలా స్వీకరిస్తారు? స్వీకరించే అవకాశం లేదండి. అతను ఒక భ్రమలో బతుకుతున్నాడు, ఎమోషన్తో ఆడుకుంటాడు అంతే. వస్తాననే ఎమోషన్తో చేస్తాడు, అది అవ్వదు, అయ్యే పనే కాదు, అది జరగదు ఎట్టి పరిస్థితుల్లో. వీళ్ళు జరగదని చాలా కాన్ఫిడెన్స్ చెబుతున్నారు. కంపెనీలు వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. గూగుల్ గానీ, లేదంటే కనుక మొన్న RSLR మెట్టలు గానీ, ఇవన్నీ నా క్రెడిట్ చంద్రబాబు నాయుడు చోరీ చేస్తున్నాడు అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. మరి ఏ గవర్నమెంట్ అంటే వెళ్ళేటప్పుడు కొన్ని పనులు ఆగిపోతాయి. నీ క్రెడిట్ ఏంది? నీ ఇంట్లో జబ్బు తెచ్చావా? నీ జేబులో తీసావా? ఇది రాష్ట్ర సంపద. రాష్ట్ర ప్రజలు పన్నులు కడితే, వ్యాపారవేత్తలు పన్నులు కడితే, ఉద్యోగస్తులు పన్నులు కడితే, నువ్వు పరిపాలన చేసినా, నేను పరిపాలన చేసినా దాంతో చేసుకొచ్చేవాళ్ళం. కానీ నీ క్రెడిట్ ఏంది? అయితే పలానా టైంలో పలానా ముఖ్యమంత్రి గారి హయాంలో జరిగిందంటాం. కానీ నీ సొంత డబ్బా నువ్వు రాళ్ళు కూడా సంపాదించావా? జనం సొమ్మేగా. నీ క్రెడిట్ ఏంది?